ఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ మెదక్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేస్తే చకచకా నాతో మాట్లాడేయచ్చు. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరలు అయితే మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా స్టడీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? మైమున్. మైమున్, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మైమున్? నంద్యాల. నంద్యాలనా? ఏం వండారు ఈరోజు? ఈరోజు ఆలు కర్రీ. ఆలు కర్రీయా? తినలేదు అనుకుంటా, వాయిస్ చాలా లోగా వస్తుంది. తిన్నాము. తిన్నారా? ఓకే, చూస్తుంటారా షో డైలీ? బాగాలేదు కదా. చూస్తాను. ఓకే, మరి ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు మీరు? నేనా? ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పటి నుంచి చూస్తున్నారు? నుంచి చూస్తున్నా. ఎప్పటి నుంచి చూస్తున్నారు ప్రోగ్రామ్స్ అంటున్నా? ఒక 5 months నుంచి చూస్తున్నాను. 5 months నుంచి చూస్తున్నారా? మరి కాల్ చేశారా ఒకసారైనా? కనెక్ట్ అవ్వదు, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కనెక్ట్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎలాగో కనెక్ట్ అయింది కాల్ అయితే. థ్యాంక్ యూ. ఇంకా ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ? అందరు బాగున్నారు. ఎంతమంది పిల్లలు మీకు? చెప్పండి. నాకు 3 members. 3 members-ఆ? ఓకే, ఏం చదువుతున్నారు పిల్లలు? పిల్లలు చిన్న పిల్లలు. ఒక పాప 6th, ఒక పాప 3rd నర్సరీ. ఓకే, అయితే బాగా స్కూల్కి వెళ్ళిపోయారా వాళ్ళు? వెళ్ళిపోయారు అందరు. పొద్దున్నే లేవాలి, క్యారేజీలు కట్టాలి, చాలా పనులు ఉంటాయి కదా? చాలా పనులు. ఈ క్లైమేట్ అసలు తొందరగా లేవ బుద్ధి కూడా కాదు. అవును, అదైతే నిజమే. అవును, నంద్యాల కదా వింటర్ ఎలా ఉంది? బాగా కూల్ ఎక్కువైందా? చాలా ఎక్కువ ఉంది. ఇంకా పెంచమని చెప్పమంటారా మా ఫ్రెండ్కి? చెప్పండి. చెప్పనా? ఇంకా కూల్ అయిపోతారు మీరు. ఇంకా కూల్ అయినా మీ షో చూసే టయానికి ఏం కూల్ ఉండదు కదా. ఆహా, బాగుండేది. ఓకే, సరే అండి. చక్కటి పాట పాడొచ్చు కదా? ఇప్పుడు ఏం ఈ క్లైమేట్ కి వాయిస్ ఏం బాగాలేదు. బాగా వస్తుంది పాట, సాంగ్ వాయిస్ బాగుంది, పాడండి. లేదు, ఈసారి నెక్స్ట్ టైం కలిసినప్పుడు పాడతాను. నెక్స్ట్ టైమా? అలా ఏం కుదరదు. ఈసారే పాడేయాలి. నెక్స్ట్ టైమే. ఏమంటారు కాలర్స్? కింద కమెంట్ లో చెప్పండి. మైమూన్ పాడాలి. వద్దంటున్నారు ఎవరు? కామెంట్స్ లో వద్దని చెప్తున్నారు. లేదే, నాకు ఇక్కడ వస్తుంది మైమూన్ గారు పాడాలి, ఫస్ట్ కాలర్ పాడాలి అంటున్నారు. లేదు, నేను నెక్స్ట్ టైం పాడతాను. అట్లీస్ట్ ఒక సెంటెన్స్ అయినా పాడండి. పాడితేనే లేదంటే నేను ఇంకొకరితో మాట్లాడతాను. దొరక ఛాన్స్ దొరికితే మీరు వేరే వాళ్ళని ఎందుకు కలుపుతారు? మరి అలాంటప్పుడు మీరు పాట పాడాలి. చెప్పింది చేయకపోతే నెక్స్ట్ కాలర్ కూడా వెయిటింగ్ కదా, మాట్లాడతాను. నెక్స్ట్ టైం కంపల్సరీ నేర్చుకొని పెట్టాను. సరే, టిప్ అయినా చెప్పండి. పాటలు రావు. టిప్ చెప్పండి. పాటలు రాకపోతే సినిమా పేర్లు గుర్తుండవా? సినిమా పేర్లు కూడా ఏం అంత గుర్తురాదు. ఓకే, సరే, ఏదైనా టిప్ చెప్పండి, క్వశ్చన్ అడిగేస్తా. ఏదైనా టిప్పా? జలుబు బాగా చేసినప్పుడు పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగితే మంచిదని మా అమ్మ వాళ్ళు చెప్తారు. ఓకే, అసలు జలుబు ఉన్నట్టే లేదు అసలు మీ వాయిస్. లేదా? నాకు ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం. ఏమో, నాకేమో అనిపించట్లేదు అలాగా. సరే, క్వశ్చన్ అడుగుతాను. మరి నా దగ్గర అబద్ధం చెప్పారు, మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు. లేదు, నిజమే. మిమ్మల్ని చూసి అబద్ధాలు కూడా చెప్తామా మేము? అంటే మొత్తం నిజాలే చెప్తారంటారా? అన్ని నిజాలు, మిమ్మల్ని చూసి నిజాలే వస్తాయి. అమ్మో, సరే అయితే అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఓకే, పచ్చని పెట్టెలో తెల్లని గింజలు, తెల్లని గింజలకు నల్లని కళ్ళు, ఏంటది? క్లూ ఇవ్వచ్చు కదా ఏదైనా. ఆల్రెడీ క్లూ ఇచ్చానమ్మా. పచ్చని పెట్టెలో తెల్లని గింజలంట, తెల్లని గింజలకు నల్లటి కళ్ళు. సీతాఫలం. అబ్బా, క్లూ ఇవ్వగానే అంటారా? అంటే అవి మా అమ్మ వాళ్ళు కొంచెం అడిగేవే లాగానే ఉన్నాయి. కొంచెం మేబీ ఇది రైట్ రాంగ్ నాకు తెలీదు, మీరు చెప్పాలి. పచ్చని పెట్టెలో తెల్లని గింజలన్నది పనసపట్టు కూడా అవ్వచ్చు కదా? అంటే పచ్చగా ఉండేది ఇదే కదా, సీతాఫలమే కదా, గ్రీన్ ఉండిద్ది పైన. సరే అండి, సీతాఫలమా?
సీతాఫలం సరే. సీతాఫలం మీన్స్ అది లాక్ చేసేసారు అయితే ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ మైమోన్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హాయ్, మీ పేరు? సుబ్బలక్ష అండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? పొన్నూరు. ఓకే, ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం కాల్ చేసింది? అవునండి. ఓకే, ఏమి ఇన్ని రోజులు కాల్ చేయలేదు అసలు? అయ్యో రోజు చేస్తున్నానండి, అసలు కలవట్లేదు. ఓకే, పోన్లేండి, ఈసారి లక్కీగా కాల్ కలిసింది, మాట్లాడుతున్నాం మనం. పొన్నూరు స్పెషల్ ఏంటి? పొన్నూరు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఓకే, మరి నాకు లడ్డు పంపించరా? పంపిస్తామండి. పంపిస్తారా? ఓకే, మరి నేను వస్తున్నా తినడానికి లడ్డు ప్రసాదం. బాగుంటుందండి మా ఊరు, ఊళ్ళు బాగా ఫేమస్ బాగా. ఓకే, ఈసారి వస్తాను వీలు చూసుకొని. రండి తప్పకుండా. లడ్డు ఇవ్వకపోయారో తీసుకెళ్ళిపోతా నేను. అయ్యో ఇవ్వాలండి, ఇవ్వకుండా. ఓకే, లంచ్ చేసేసారా? లేదండి, ఇప్పుడే పెట్టాం క్యాబేజీ. క్యాబేజీ చేశారా? అవునండి. ఓకే, ఇంకా అంతేనా? ఇంకా స్పెషల్ ఏం వండలేదా? క్యాబేజీ, చింతకాయ పచ్చడి ఉంది. సరే, సంక్రాంతి వస్తుంది కదా, మరి డ్రెస్సింగ్ షాపింగ్ అంతా అయిపోయిందా? చెయ్యాలండి, ఇప్పుడే ముగ్గులు అవి వేస్తున్నాం. మరి న్యూ ఇయర్ షాపింగ్ అయిందా? న్యూ ఇయర్ కాదండి, ముఖ్యంగా సంక్రాంతి కదా మాకు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు ఇంకా లేరండి. ఇంకా హౌస్ వైఫా మీరు? ఏముందండి, ఏమండి? హౌస్ వైఫా? అవునండి, టైలరింగ్ చేస్తాను. ఓకే, మరి నాకు కూడా ఒక డ్రెస్ కుట్టించేయండి, వేసుకొస్తాను ఇలాగే పుట్టింటి పట్టు చీరకి. కుడతామండి. ఓకే, మరి పాట పాడాలి. పాట? సరేనండి. కమాన్ పాడాలి. బాగలేదండి. బాగుంది, పాడాల్సిందే, లేదంటే ఇంకో కాలర్తో మాట్లాడతాం, మీ ఇష్టం. అయ్యో సరేనండి, వినాయక స్వామి పాట పాడతా. ఓకే, వెరీ గుడ్. జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక, జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక, దాసపోష దీన బంధో దాసవాంత సీతరా, దాసపోష దీన బంధో దాసవాంత సీతరా, సీతరా లక్ష్మీ సమేత సిద్ధిరాజ గణపతి, జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. పాట రాదు అంటున్నారు, వాయిస్ బాగాలేదంటున్నారు, ఇంత బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఫాస్ట్గా. తిప్పండి, కూరలు చేసేటప్పుడు ఈ మూతలు పెట్టకుండా ఏదన్నా గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసి పెడితే ఆవిరికి నూనె కూడా తక్కువ పట్టుద్దండి. ఓహో, ఓకే. అలా అయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా, నూనె తక్కువ పట్టుద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు టీవీ పక్కన ఈజీ క్వశ్చన్ అడగండి. ఈజీగానే అడుగుతాను, నేను మీకు కనిపిస్తున్నాను టీవీలో? కనిపిస్తున్నారండి, చూస్తున్నాం. షూరేనా? అవునండి, గ్రీన్ శారీ కట్టుకున్నారు. అయితే ఇది ఎన్నేళ్ళు? చెప్పండి ఎన్నేళ్ళు? ఏది ఇంకా రాలేదండి, చెప్తా. అదిగోండి చూడండి, నేను చెప్తున్నాను ఆల్రెడీ, ఎన్నేళ్ళు చెప్పండి, నేను నమ్మేస్తా. 5 చూపించారు, 4 చూపించారు, 1 మురిచారు. ఓకేనా? 5. ఓకే, 5 కాదు, రాంగ్ ఆన్సర్, 1 చూపించింది. 4 చూపిస్తున్నారు ఇప్పుడు. అయితే ఓకే, మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు, టీవీ చూస్తున్నారు. అయితే మీకు టీవీలో ఒక ఇమేజ్ అయితే వచ్చేసింది, చూడండి. చెప్పండి. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది, చూడండి ఎవరో మరి ఫాస్ట్గా. ఇంకా రాలేదండి. రష్మిక అనుకుంటున్నానండి. రష్మికనా? షూరా? షూరా అనుకుంటున్నానండి.
రష్మిక అంటున్నారు, నాకెందుకు ఇంకొక హీరోయిన్ అనిపిస్తున్నారు. ఏం క్లూ ఏమన్నా ఇవ్వండి మేడం గారు. క్లూవా? మీరు చెప్తారే అండి, నాకు కూడా తెలీదు. నేను కూడా మీతో పాటు చూస్తాను రివీల్ చేసిన తర్వాత. అయితే రష్మిక అనుకుంటున్నానండి. రష్మికనా? షూరా? షూర్ అండి. ఓకే, రోబో రష్మికనా కాదా ఒకసారి ఫేస్ రివీల్ చేయండి. దీపికా పడుకోని అండి. సారీ, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర మీరు విన్ అవుతారు. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, ఎక్కడ? విజయనగరం నుంచా? తాడేపల్లి కూడా? వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. వెస్ట్ గోదావరి. ఓకే, కరెక్టే చెప్పారు అయితే, వెస్ట్ గోదావరి. ఓయ్, ఏం చేస్తున్నారు? వంట అయిపోయిందా? వంట అయిపోయిందండి. ఏం వండారు? పప్పు, చింతకాయ, మ్మ్. ఉసిరికాయ అంతేనా? పచ్చడి అండి, వడియాలు. అబ్బో, ఉసిరికాయ పచ్చడి. ఉమ్. తినేసారు అయితే? తినేసామండి. తినేసాక మీకు కాల్ చేసామండి. ఓకే, మార్నింగ్ ఏం చేశారు టిఫిన్? మార్నింగ్ అండి, మార్నింగ్ బజ్జీలండి. బజ్జీలా? ఓకే, నాకు ఇవ్వకుండా మీరు తినేస్తారా బజ్జీలు? రండి, మీకు కూడా పెడతా ఉన్నాయండి ఇంకా. అబ్బో, ఇంకా ఉన్నాయా? మార్నింగ్ పెట్టండి, వస్తా. ఓయ్. ఓకే, లక్ష్మి గారు పాట పాడండి. విజయలక్ష్మి గారు పాట పాడితే కలిసి రావట్లేదు, విన్ అవుతున్నాను కానీ డ్రాలా రావట్లేదండి. అయ్యో, నేనేం చేయలేదండి, అదంతా పైన వాళ్ళు చేసేదే. మాఘమాసంలో మా తమ్ముడు మ్యారేజ్ అండి, మీ పట్టుచీర వస్తే మా తమ్ముడు పెళ్లిలో కట్టుకోవచ్చు అనుకుంటున్నాను. మీకు రావాలని కోరుకుంటున్నాను పట్టు చీరనే. థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే, మరి పెళ్ళికి పిలవట్లేదు ఏంటి మీరు చెప్పడం కానీ? పిలుస్తానండి, తప్పకుండా పిలుస్తానండి. నేను అడిగిన తర్వాత పిలుస్తారా? నేను రాను. లేదండి, తప్పకుండా మీరు రావాలండి. అయితే కార్డు ఇచ్చి నన్ను పిలిస్తే నేను వస్తాను తప్పకుండా. ఓకేనండి. సరే, పాట పాడండి. పాడుతున్నానండి. దేవుడి పాట పాడతారండి. ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. శ్రీమద్వేణుడి చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భావాభిభూత లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్రుడు రుద్రమర్గ దుర్గ కిరీట కోటి సంగాటి తంగిరి కమల కాంతి కాంత లక్ష్మీ సతోష సరోహ రాజహంస లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. అంతేనండి. అంతేనా? థ్యాంక్ యూ అండి. అలాగే చక్కటి హెల్తీ టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడుగుతా. తిప్పండి. హలో. టిప్పే. కొబ్బరి నూనెలో హార్ట్ కొప్పరం వేసుకుని మన ఒంటికి రాసుకుంటే మన వేసవకాలం ఇది శీతాకాలంలో పగుళ్ళు రావండి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే టీవీ పక్కనే ఉన్నారా మీరు? టీవీ కొంచెం పక్కన దూరంగా ఉన్నానండి, అంటే సౌండ్కి మళ్ళీ వినిపిస్తుందని. ఓకే, మరి నేను కనిపిస్తున్నానా టీవీలో మీకు? మీకు కనిపిస్తున్నారండి, గ్రీన్ సార్. అవునా? ఓకే, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్తున్నారు. అలాగే క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, చూడండి. ఇమేజ్ చూపిస్తారండి. క్వశ్చన్ ఇవ్వండి మేడం. ఇమేజ్ వచ్చింది ఆల్రెడీ, చూడండి. ఒక హీరోయిన్ ఉన్నారు, ఎవరు అందాల రాసి చెప్పాలి. రీసెంట్లీ వచ్చిన హీరోయిన్ ఆవిడ, ఇప్పుడు చాలా పాపులర్ కూడా. చాలా పాపులర్ అండి ఆవిడ. ఎవరండి కట్టుకురు? క్లూ ఇవ్వాలా? విజయ్ దేవరకొండతో ఒక మూవీలో నటించారు, కింగ్డమ్ లో. ఫాస్ట్, ఆంధ్ర కింగ్ లో కూడా తను ఒక హీరోయిన్. అయ్యయ్యో, లేట్గా ఆన్సర్ వస్తుందండి. సరే, రివీల్ చేయండి ఒకసారి హీరోయిన్ ఫోటో. భాగ్యశ్రీ గారండి, ఇలాగే కాల్ చేస్తుండండి. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్ మేడం, నమస్కారం అండి. హాయ్, నమస్తే. మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు, ఏంటండి స్వప్నంలోనే కనిపిస్తారా? మాట్లాడరా? మాట్లాడతాను మేడం, అంటే ఫస్ట్ టైం మేడం కాల్ చేయడం, ఎప్పుడు లైవ్ కాల్ చేయలేదు. ఏం ఫస్ట్ టైం కాల్ చేయడం? అంతకు ముందు కూడా కాల్ చేయొచ్చు కదా, మాట్లాడొచ్చు సరదాగా. ట్రై చేస్తున్నాను మేడం, అదంటే నిజమా కాదా అనుకుంటూ ట్రై చేస్తున్నాను, ఇంకా కలిసేసరికి మాట్లేదనమాట. మొత్తానికి పెద్ద రిస్క్ ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ అండి. సిగ్నల్ కరెక్ట్గా లేక కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు కదా. సిగ్నల్ ప్రాబ్లం కాదు మేడం, నా ప్రాబ్లం టెన్షన్. ఫస్ట్ టైం అనమాట. టెన్షనా? ఎందుకు? నాతోనే మాట్లాడుతున్నారు మీరు.
మీతోనే మాట్లాడుతున్నాను కరెక్టే, కానీ ఫస్ట్ టైం కదా మేడం మీతో మాట్లాడతాము. ఓహో అలా అంటారా? ఏం టెన్షన్ పడవద్దు. మరి డైలీ చూస్తుంటారా ప్రోగ్రామ్స్ అన్ని బీఆర్కే న్యూస్? డైలీ అంటే మేడం ఇందాకే మామూలుగా ఛానల్స్ మారుస్తూ ఉంటే కనపడింది అనమాట. అసలు నిజమా కాదా, ఎంత మామూలుగా వాళ్ళే చేసుకుంటారా అని నమ్మకంతో చేస్తే రింగ్ అయింది. మేము ఎప్పుడు చేయమండి, అందరు కాల్స్ చేస్తూ ఉంటారు. గుంటూరు నుంచి ఎస్పెషల్లీ కాల్స్ చేస్తుంటారు డైలీ, మీకు తెలియనిది ఏముంది. అవును మేడం. ఇంకా అండి, అవును, ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరినా? ఓకే. ఏం వండారు ఈరోజు? ఇవాళ క్యాబేజీ టమాటా కూర అండి. ఏంటి అందరు క్యాబేజీ? భాగ్యలక్ష్మి గారు కూడా క్యాబేజీ వండారంటున్నారు. ఇవాళ క్యాబేజీ డే అండి. ఇవాళ క్యాబేజీ డేనా? అబ్బో, ఇదొక రోజు కూడా ప్రకటించేద్దాం అయితే. అవునవును. ఇంకా అండి అంతేనా క్యాబేజీ? ఇంకా ఇంకేం వండలేదా? సాంబార్ మేడం. సాంబారా? ఓకే. మరి పాయసం చేయరా? పాయసం అంటే సంక్రాంతికి చేస్తాం మేడం. సంక్రాంతికి వాటికి చేస్తాం. అంటే ఓన్లీ ఫెస్టివల్స్ కి చేస్తారు, నార్మల్ డేస్ లో చేసుకొని తినరా మీరు? నార్మల్ డేస్ లో ఎప్పుడైనా చేస్తాం మేడం, ఏదైనా తినాలనిపించింది అనుకోండి. ఇక్కడ మాకు స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయి కదా, వాటితో చేసుకుంటాం మేడం. బాగుంటుంది కప్పు. మరి నాకు ఈ రోజు పాయసం తినాలనిపిస్తుంది, మరి చేసుకొస్తారా? అయ్యా వాట్సాప్ లో పెడతాను మేడం, తాగండి. వాట్సాప్ లో పెడతారా? మా తల్లి. హలో. టెక్నాలజీ డెవలప్ అయింది కదా మేడం, మనకు కూడా డెవలప్ అవ్వాలి. ఓహో, అందుకని వాట్సాప్ లో పంపిస్తే వాట్సాప్ నుంచే తినేయాలా నేను? అంతే కదా మేడం. అంటే వాట్సాప్ లో గుడ్డలు వేసుకొని సరిపోతుంది. అమ్మో, మీరు మామూలు ముదురు కాదండి బాబు. ఓకే అండి, సరే. మరి చక్కగా పాట పాడేస్తే నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. మేడం క్వశ్చన్ అడగండి మేడం, ఇమేజ్ ఇవ్వకండి మేడం, చెప్పలేకపోతాను. మీరు పాట పాడట్లేదు, నాకు పాయసం చేసి ఇక్కడ పంపియని అంటున్నారు. నేను ఎట్లా అడుగుతాను చెప్పండి కరెక్ట్ గా? మేడం పాయసం లాంటి మంచి పాట పాడుతున్నాను. పాయసం లాంటి మంచి పాట, అంతేగాని పాయసం ఇవ్వను అని అంటారు, అంతేనా? అంటే దాన్నే పాయసం కింద స్వీకరించండి మేడం. అయితే ఓకే, బాయ్ మేడం. అలా అనకండి మేడం, కలవగలసింది ఫస్ట్ టైం. సరే పాట పాడండి తొందరగా. అయితే పాయసం లాంటి స్వీట్ పాట. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టించిన మూలశక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించిన ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. వావ్, సూపర్ అండి, చాలా చక్కగా పాడారు అమ్మవారి పాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు హెల్త్ టిప్ కూడా చెప్తే ప్రతి శుక్రవారం చేస్తాను అనమాట. అమ్మవారి దయ ఉన్నట్టు ఇవన్నీ ప్రతి శుక్రవారం చేస్తాను మేడం. ఇవాళ అమ్మవారిని తలుచుకుని ఏంటో ట్రై చేసాను, అలా ట్రై చేసాను, రింగ్ అయింది నాకు. ఓకే, నైస్, గుడ్ అండి. సరే, మీరు హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ లోకి వెళ్ళిపోతా. హెల్త్ టిప్ అంటే సీజనల్ టిప్ చెప్తాను మేడం. ఇప్పుడు చాలా మంది జలుబులు దగ్గులు అవి ఉన్నాయి కదా. అవును. దానికి 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 15 తులసాకులు అన్ని మరిగించేసి వాటర్ లో మరిగించేసి అవి వడగట్టుకుని తాగితే అసలు దగ్గు అనేది రాదు. అసలు టాబ్లెట్స్ ఏం వాడక్కర్లేదు, టాబ్లెట్ కింద మనకు పనిచేస్తుంది. 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, ఇక 15 తులసి ఆకులు అంటున్నారు. బాగా మరిగించేసి దాన్ని డైలీ తాగితే ఎలాంటి దగ్గులు జలుబులు రావంటారా? కషాయంలో చేసుకుని తాగాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే మీకు పక్కనే టీవీ ఉందా మేడం? ఇమేజ్ ఇవ్వకండి మేడం ప్లీజ్. ఇమేజ్ చూసి చెప్పండి. నేను చూసి చెప్పండి, నాకు రావాలి కదా మేడం ఆన్సర్. సినిమాలు చూడరా మీరు? నేను తక్కువ మేడం, అసలు బయటకు వెళ్ళడం తక్కువ. మాకు ఇటు సైడ్ బయటకు వెళ్ళడం తక్కువ కదా మేడం. బయటకు వెళ్ళే అవసరం లేదండి, మనకి టీవీలోనే 300+ సినిమాలు వస్తూ ఉంటాయి మనకి డైలీ. టీవీలో కూడా మాకు సీరియల్స్ సరిపోతాయి, టీవీ అనేది ఎక్కడ దొరుకుతుంది. ఓ మై గాడ్, ఏది అడిగినా కూడా మీరు నాకు తెలియదు, కుదరదు అంటున్నారు. సరే ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నా, మరి జాగ్రత్తగా వినండి. అడగండి మేడం. అందరికీ కనిపిస్తుంది కానీ తనకు తాను కనిపించదు, ఏంటది? అందరికీ కనిపిస్తుంది కానీ తనకు తాను కనపడదు. అందరికీ కనిపిస్తుంది కానీ తనకు తాను కనపడదు. మేడం ప్లీజ్. అందరికీ కనిపిస్తుంది కానీ తనకు తాను కనిపించదు, ఏంటది? ఎందుకు కనిపించదండి? నాకు తెలియదు, అడుగుతున్నాను. మొహం మేడం.
ఫాస్ట్ గా చెప్పాలి, అందరికి కనిపిస్తుంది కానీ తనకు తాను కనిపించదు. మొహం మేడం. మొహం ఎందుకు కనిపించదండి? అద్దంలో చూసుకుంటే కనిపిస్తుంది కదా. అద్దంలో చూసుకుంటే కాదు కదా మేడం, మనకి డైరెక్ట్ గా కనపడదు కదా. కానీ కన్ను గాని మొహం గాని ఒకటి ఫిక్స్ అవ్వండి. మొహమే మేడం. మొహమేనా? అయితే రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్ను. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారు. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడదాం. హలో 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 హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ అండి. కాకినాడేనా? మొన్న కాల్ చేశారు మీరేనా? నేనే మేడం. మీరేనా? మరి కాజాలు పంపించలేదు ఏమండి మీరు? మీరు విన్ చేయలేదు కదా, ఆ? మీరు గెలిపించలేదు కదా రోజు. గెలిపించకపోతే పంపించరంటున్నారా? ఓకే. మీరు ఈ రోజు గెలిపించారు. ఆ? ఈ రోజు గెలిపించాలి. ఈ రోజు గెలిపించాలా? కాజాల కోసం నేను అసలు అలాంటి పనులు చేయనండి, జెన్యున్గానే ఉంటా. మీరు గెలిపించకపోయినా గెలిపిస్తారన్న ఆశ. గెలిపించడానికి నేను ట్రై చేస్తానండి. ప్రతి ఒక్కరికి పుట్టింటి పట్టుచీర అందాలనే కోరుకుంటాను. కాకపోతే లక్కీ టిప్ వల్ల పోతుంది అందరికి. సరే, పాట పాడొచ్చు కదా. సరే మేడం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి అనంద రూపిణి పాలయమా. అంతే మేడం. అంతేనా? అంతే, 2 లైన్స్. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ పాడినందుకు కృతజ్ఞతలు. ఇంకా టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. క్వశ్చన్ అడగండి మేడం, మాకు టీవీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీరు ఫస్టే చెప్తున్నారంటే టీవీ వర్కింగ్లో ఉంది. టీవీ వర్కింగ్ లో లేదు మేడం. లేదు సుమా, టీవీ వర్కింగ్లోనే ఉంది, నాకు ఇక్కడ తెలిసిపోతుంది. టీవీ లేదు మేడం, పని చేయట్లేదు. పని చేయట్లేదా? సరి చేసుకోవచ్చు కదా టీవీ. రిపేర్ చేయించాలి. సరే, ఓకే, క్వశ్చన్ అడుగుతాను. మరి మీరు చక్కటిగా టిప్ చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. హాట్ కర్పూరం ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే అందులో కొంచెం బియ్యం గింజలు వేస్తే నిలవ ఉంటది, హరించిపోకుండా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి మేడం. అడగనా? అడగండి. సరే, నేను కూడా 2 ముక్కలే చెప్తాను క్వశ్చన్. మీరు అసలు ఒక సెంటెన్స్ కూడా సరిగా పాడలేదు. మేడం అలా చేయకండి. అలా ఎలా చేస్తాను? నేను మామూలుగానే చెప్తున్నాను కదా. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగా అడగాల? సరే, ట్రై చేస్తాను నేను. ఓకే, జాగ్రత్తగా వినండి. కాలర్స్, మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది? సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం. మేడం క్లూ చెప్పలేమో. సూర్యుడికి అత్యంత సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి గ్రహం ఏది? సూర్యుడికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహం ఏమిటి మేడం? బుధుడు. షూర్ అంటే లాక్ చేస్తాను. బుధుడు. ఎవరు చెప్పారు బుధుడు అని? కుజుడు కూడా అవ్వచ్చు కదా. ఏంటి మేడం? కుజుడు కూడా అవ్వచ్చు కదా అంటున్నా. బుధుడు అని ఎవరు చెప్పారు అంటున్నా. అదే బుధుడు కుజుడు ఒకటే కదా. ఆహా, అవునా? అదేంటి కాదే. కాదండి, బుధుడు. బుధుడేనా? లాక్ చేస్తున్నా అయితే. లాక్ చేయండి. మీరు బుధుడు అంటున్నారు, నేను కుజుడు అంటున్నారు. మీరా నేనా తేలిపోవాలి ఇప్పుడే. ఓకే, టైం అప్ అయిపోయింది. బట్ మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. బుధుడు రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లాకీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 పల్లవి. హాయ్, మీ పేరు? నా పేరు శారద కావాలి. శారద గారు, ఏంటండి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, మర్చిపోయారా నన్ను? లేదు, చేస్తాను, కలవట్లేదు. చేస్తున్నారా? మరి నాకేంటి కాల్స్ చేయట్లేదు, కలవట్లేదు అంటున్నారు. మీరు అందరు మాట్లాడుతున్నారు నాతో. ఏమో మరి, మీరు పద్మావతి గారు, కళ్యాణి గారు కాల్స్ చేయట్లేదు ఈ మధ్య. వాళ్ళందరూ చీరలు గెలుచుకున్నారు. చీరలు గెలుచుకున్నారనా? అయ్యుండొచ్చు. ఏమితో మాట్లాడారా? లేదు, నేను అనుకుంటున్నా. ఆ సరోజ ఆవిడ, శ్రీలీల, సమీర,
సాహిత్య కూడా కాల్ చేయట్లేదు, వాళ్ళ అత్తగారితో కాల్ చేశారు, మాట్లాడారు అంతే. ఇంకా తర్వాత నుంచి అసలు కాల్ చేయలేవు. అదే వాళ్ళందరూ చీరలు గెలుచుకున్నారు కదా. చీరలు గెలుచుకున్నారా? అమ్మో మీరు చూసినట్టు చెప్తున్నారు. ఏమో సీమ కూడా కాల్ చేయలేదు. బిర్యానీ పంపిస్తారని నేను అనుకున్నా, అసలు బిర్యానీ రాలేదు. నేను వెయిట్ చేస్తున్నాను. అవునా? నువ్వు మా ఊరికి రా, కిండు గాని. ఏ ఊరు మీది? వాడు కావాలి చెప్పానుగా. కావాలి, బిట్రగుట్ట కావాలి. ఓకే ఓకే వస్తా. అవునవును. కావాలిలో ఎక్కడ మీరు? కావాలో మాది ఇదమ్మా మర్చిపోయారా? కాలనీ పేరే మర్చిపోయారా? అమ్మ నేను వస్తానని భయంతో మర్చిపోయారండి మీరు, నాకు తెలుసు. మర్చిపోయా. సరే చెప్పండి ఇప్పుడైనా. జర్నలిస్ట్ కాలనీ. జర్నలిస్ట్ కాలనీయా? సరే అక్కడికి వచ్చి పిలుస్తా మిమ్మల్ని. అవును, ఇక్కడ అందరికీ తెలుసు. ఓకే అక్కడికి వస్తాను. నేను కనిపించగానే మీరు వచ్చేయాలి. అసలు ఫోన్ చేస్తే వచ్చేస్తారు రోడ్లకి. ఓకే రాగానే ఫోన్ చేస్తాను, నంబర్ తీసుకొని. తప్పకుండా. మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్స్ ఉన్నారండి. రా అయితే తప్పకుండా. వస్తా పక్కా, తప్పకుండా వస్తా. తప్పకుండా రావాలి. ఏమంటారు ఈరోజు? ఈరోజు పెరుగు పులుసు పచ్చడి. పెరుగు పులుసు పచ్చడి. అబ్బా పెరుగు పులుసు చాలా బాగుంటుంది. అవునా? అందులో వడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అద్భుతంగా కమ్మగా. ఏం చేయలేదు, ఊరికి పచ్చడి పెరుగు పులుసు. ఓకే అందులో వడలు కూడా వేసుకుంటే బాగుంటుందండి, పుల్ల చూడలేదు పుల్లగా మరి, బాగా తెలీదు. తినొచ్చు. ఇంకా అవును, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. నాన్ వెజ్జేనా? అయితే నాకు బిర్యానీ వండి పెడతారు. తప్పకుండా. బిర్యానీ ఒకటి, షీర్ కుర్మా రెండు వండి పెట్టండి, వస్తా. అది నా చేత కాదు. ఇంకా అండి అయితే చేతవు. బిర్యానీ అయితే చేస్తారా? అబ్బో ఫస్ట్ టైం అండి, మీరే పిలిచారు నన్ను, తప్పకుండా వస్తాను. తప్పకుండా రా, మీ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నావుగా, రా. సరే చక్కగా పాట పాడేయండి, క్వశ్చన్ అడుగుతా. పాట పాడేనా? మనసు మూగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది, భాష లేనిది బంధమున్నది, భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరిని జత చేసినది, మన ఇద్దరిని జత చేసినది, ఏ తీగ పువ్వున ఏ కొమ్మ తేడిన కలిసింది వింత అనుబంధమునా, తెలిసి తెలియని మానవునా. వావ్ 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 సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతాను. హెల్త్ టిప్, ఈ చలికాలంలో కొంచెం స్కిన్ వాళ్ళలాగా ఉంటుంది. కొంచెం కొబ్బరి నూనె ఉదయాన్నే చేతులకి అలా పూసుకుంటే కొంచెం బాగుంటుంది, లేకుంటే అదోలాగా చుమచుమలాడుతున్నట్టు ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. అడగనా? అడుగుమా. అడిగేస్తున్నా. అడుగు. అటు ఇటు పోతుంది కానీ అడుగు కూడా ముందుకు వేయదు, ఏంటది? అటు ఇటు పోతుంది కానీ అడుగు కూడా ముందుకు వేయదు. కొంచెం క్లూ ఇవ్వమ్మా. నీరా? క్లూ ఇవ్వాలా? అటు ఇటు పోతుంది కానీ అడుగు కూడా ముందుకు వేయదు, మన ఇంట్లోనే ఉంటుంది అది. చీమా? హలో. అటు ఇటు పోతుంది, ఏం పోతుంది అటు ఇటు? ఆలోచించండి, మన ఇంట్లోనే ఉంటుంది. నైట్ టైం కూడా అది వేసేసే పడుకుంటాం మనం, మళ్ళీ డౌట్ వల్ల కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఏంటది? నెట్టా? దోమతారా? బాగా ఆలోచించండి. ఇంకొంచెం చెప్పు, టైం తాళాలు వేస్తారు, ఏంటది? అయ్యో లేట్ అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర విన్ అవుతారు మీరు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో హాయ్ అండి, మీ పేరు? హాయ్. హాయ్, మీ పేరు? పద్మశ్రీ అండి. పద్మశ్రీ గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా?
లేదండి సాహిత్యాలు అత్తమ్మనండి. ఓహో, మొన్న మాట్లాడారు మీరేనా? ఇందాకే మీ గురించి గుర్తు చేసుకున్నాం, కాల్ చేయట్లేదు ఏంటా అని. వినబడిందండి షోలో. ఓహో, అందుకే కాల్ చేశారా? అప్పటికే లైన్లో అన్నానండి. ఓకే, ఏం చేస్తున్నారు? ఏముందో మిమ్మల్ని చూస్తూ ఉన్నా. నన్ను చూస్తున్నారా? కాల్స్ మాత్రం చేయరా? సాహితీ ఎలా ఉన్నారు? బాగుందమ్మా. ఎక్కడికి వెళ్ళారు సాహితీ గారు? సాహితీ కొంచెం మిషన్ నేర్చుకుంటానా అత్తమ్మ అంది. మ్మ్హ్మ్. పక్క రూమ్లోకి వెళ్ళి అదే పక్క వాళ్ళు నేర్పుతుంటే వెళ్ళింది. ఓకే, మరి సాహితీకి చెప్పండి నాకు ఒక డ్రెస్ అయినా కుట్టి పెట్టమని. బాగా టైలర్ చేశాక మీకే కొడతా ముందు. అబ్బో, అంటే మీరు పక్కన పెట్టేస్తారా? ఫస్ట్ మీరు మేము మళ్ళీ కుట్టించుకోరా? వచ్చి ముందు కూడా ఉంది కదా అక్కడ హైదరాబాద్లో. ఆహా, ఓకే. లంచ్ ఏం చేశారు? పప్పు, చారు, ఆవకాయ పచ్చడి, అబ్బో. అంటికాయ ఫ్రై. ఓకే, వెరీ గుడ్. సరే, పాట పాడొచ్చు కదండి, లాస్ట్ టైం పాడారు కదా. ఫాస్ట్ ఫాస్ట్. దంచుతా మంగమ్మ మనమడా వడ్లు దంచుతా నీ గుండెల్ల అది దంచమే మేనత్త కూతురా అనుకుంటా. మీరు మనవడా అనేసారు. ఓకే, పాడండి. ఓ మామయ్య అన్న పిలుపు నా మర్చిపోతున్నాను మిమ్మల్ని చూసేసరికి. మీరు మావయ్య అంటే వెంటనే మెడలో ఉన్నటువంటి పులిగోర తీసి పెట్టాలనిపిస్తుందండి మావయ్యలకి. అదే నా ముద్దుల ఏదో ఉంది మర్చిపోయినా. మర్చిపోయారా? సరే, ఓకేలేండి, ఈసారికి యాక్సెప్ట్ చేసేస్తున్నా. సరే, హెల్త్ టిప్ చెప్పేయండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హెల్త్ టిప్. మనం చక్కెర బదులండి పచ్చిక బెల్లం వాడితే చాలా మంచిగా ఉంటుందండి. ఓకే, సో చక్కెర వాడకూడదు అంటున్నారు, ఎందుకంటే కాల్షియం తగ్గిపోతుందంట. అంతేనా? బెల్లం వాడితే కొంచెం ఐరన్ వస్తుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది, హెమోగ్లోబిన్ పెరుగుతుంది అంటారు, అంతేనా? అంతే. ఎవరు చెప్పారు? మీ అత్తగారు చెప్పారా మీకు? మా అత్తమ్మ చెప్పేది. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు యాక్చువల్గా? ఒక బాబు. ఒక బాబేనా? అయితే కోడలే కూతురు మీకు. అంతే. వెరీ గుడ్. సాహితీ. ఓకే, వెరీ గుడ్. అలాగే సాహిత్యని కుట్టమని చెప్పండి, సరేనా? డ్రెస్ ఓకే అమ్మ. రాకపోతే మీ ఇంటికి వస్తా నేను. వచ్చేయండి, పర్వాలే. సరే అండి, ఓకే. క్వశ్చన్ అడుగుతున్నా మరి. అడగండి. టీవీ దగ్గరలో ఉందా మీకు? లేదండి. లేదా? ఏ కరెంట్ తీసేసారా? సరే, నేను అడుగుతున్నాను మరి, జాగ్రత్తగా వినాలి. సరే, ఓకే అండి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఫాస్ట్ గా చెప్పాలి. రక్తం తగ్గుద్దేమండి? విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి అంటున్నా, వ్యాధి ఏంటది? గుండె ప్రాబ్లం అండి. గుండె ప్రాబ్లం. ఇంకా చెప్పండి. కళ్ళు. కొంచెం దగ్గరలోనే ఉన్నారు, బట్ అది కాదు. తలరాలిపోవడం. చేతి మీద మచ్చల్లా వస్తాయి కదా, దాన్ని ఏమంటారు? అయ్యో, సారీ అండి, టైం అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింది పట్టుచీర విన్నర్ అయితే అవుతారండి మీరు. ఓకే, సో ఈరోజు అయితే విన్నర్స్ ఎవరన్నదైతే చూద్దాము. ఇద్దరైతే ఉన్నారండి విన్నర్స్. సో వాళ్ళలో నేను ఒక లక్కీ టిప్ అయితే తీసి ఇద్దరు పేర్లు చెప్పేబోతున్నాను. ఓకే, సో ఇప్పుడైతే నేను లక్కీ టిప్ తీయబోతున్నాను. సో విన్నర్ ఎవరన్నది చెప్పేస్తాను ఇప్పుడే. ఇద్దరున్నారు. సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి మైమూన్ గారు, కంగ్రాచులేషన్స్.
సో ఈ రోజు పుట్టింటి పట్టుచీర విన్నర్ అయితే అండి మైమూన్ గారు, కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్ బై చంద్రమతి షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.